నిఖిల్ గారు ప్రభాస్ గారి అభిమానులకు ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చేశారు. సో ఆ బంపర్ ఆఫర్ ఏమిటారంటే ఒకసారి చూసేద్దాం. సో నిఖిల్ సిద్ధార్థ ఆయన ట్విట్టర్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో శ్రీరాములు థియేటర్ 1 AM షో ఫిక్స్ అయిపోయింది అని చెప్పేసి ఒక ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ వేసిన మరికొద్ది సేపటికి ఆయన వేసినటువంటి ట్వీట్ ఏమిటంటే గివింగ్ అవే 100 టికెట్స్ ఫర్ ద 1 AM షో సలార్ అలాంగ్ విత్ మీ అట్ శ్రీరాములు థియేటర్. అంటే సలార్ సినిమా 1 AM షోస్ టికెట్ నేను ఒక 100 టికెట్లు నేను మీకు ఇవ్వబోతున్నాను. సో ఆ 100 టికెట్లు ఎవరు ఆ లక్కీ ఫెలో అనేది మరి ఆయనే నిర్ణయించుకొని ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇవ్వడం అయితే జరిగింది. సో నిఖిల్ గారు 13 సంవత్సరాల క్రితం ప్రభాస్ గారికి సంబంధించినటువంటి మిర్చి అనేటువంటి మూవీని అదే థియేటర్లో వాచ్ చేయడం జరిగింది. సో ఆ మెమరీస్ ని కూడా షేర్ చేసుకున్నారు. 13 సంవత్సరాల క్రితం ఇదే థియేటర్ నేను సినిమా చూసాను. ఇప్పుడు ప్రభాస్ భాయ్ ఫ్యాన్స్ అందరితో కలిసి సినిమా చూసేందుకు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఆ సినిమా తాలూకు ట్రైలర్ పిచ్చగా నచ్చేసింది. సో సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తాను. ఆన్ పబ్లిక్ డిమాండ్ 10 years back I watched the 1 AM special show of Mirchi movie at the same theater. లెట్ హిస్టరీ రిపీట్. సో హిస్టరీని రిపీట్ చేద్దాం, అందరూ కలిసి వచ్చేయండి. ఒక 100 టికెట్లు అయితే నేను ఫ్యాన్స్ కోసం ఇవ్వడానికి సిద్ధమైపోయాను. సో మీరు అందరూ డిమాండ్ చేశారు. సో డిమాండ్ మేరకే నేను మీతో కలిసి చూడడానికి నేను సిద్ధమైపోయాను. సో శ్రీరాములు థియేటర్లో December 22 1 గంట షోకి మనం అందరం కలుద్దాం అని చెప్పేసి నిఖిల్ గారు చాలా పాజిటివ్ గా ఆయన ఒక హీరో అనే సంగతి కూడా మర్చిపోయి ప్రభాస్ గారి మీద ఉన్నటువంటి ప్రేమని ఈ రకంగా చూపించారు. సో ప్రభాస్ అంటే డార్లింగ్, డార్లింగ్ అంటే ప్రభాస్. సో డార్లింగ్ ఎవరికైనా నచ్చేస్తాడు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా నిఖిల్ గారి పోస్ట్ కింద థ్యాంక్ యూ నిఖిల్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి కామెంట్స్ కూడా పెడుతున్నారు. మరి 1 AM షోలో నిఖిల్ గారు ఎప్పుడైతే ఆ థియేటర్కి అడుగు పెడతారో ఫ్యాన్స్ అందరూ కూడా రచ్చ చేయడానికి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మూసాపేట కానీ, కూకట్పల్లి కానీ, KPHB ఫ్యాన్స్ అందరూ కూడా సిద్ధమైపోయారు. నిఖిల్ గారికి ఘన స్వాగతం పలకాలి. ప్రభాస్ గారి అభిమానులు అంటూ ఏంటో చూపించాలి. మనం నిఖిల్ గారి మన మీద ఉన్నటువంటి ప్రభాస్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, మన మీద ఉన్నటువంటి ప్రేమతో 100 టికెట్లు ఇచ్చారు. సో ఆయనతో కలిసి షో చూసి ఆయనకి ఆ షో ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ గా మిగిలిపోవాలనేది ప్రభాస్ ఫ్యాన్స్ యొక్క ప్లాన్. మరి చూడాలి నిఖిల్ గారు ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత తన రివ్యూ ఏం చెప్తారో.